మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ప్రభు యొక్క కృపా కాపుదల మీ అందరి మీద ఉండును కాక. ఈ రోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకొని మరి నోటితో ఒప్పుకొని మరి దేవుణ్ణి అంగీకరించినట్లయితే మరి మీ జీవితంలో మీరు ఏవైతే పోగొట్టుకున్నారో, ఏవైతే నిరుత్సాహంలో ఉన్నారో, ఏ యొక్క లోటుపాట్లు అయితే మీరున్నారో అవన్నీ కూడా దైవ సన్నిధిలో సరిచేయబడి మీరు అద్భుతమైనటువంటి మరి జీవితాన్ని అనుభవిస్తారు. అంటే కష్టాలు ఉండవు, దుఃఖాలు ఉండవు అని నేను చెప్పను, కానీ నెమ్మది కలిగి అన్ని విధాల మరి ఒక ధైర్యం అనేది మనకి ఉంటుంది. మనకంటూ ఒక ఆధారము, ఒక ఆదరణ ఉన్నదనేటటువంటి విశ్వాసముతో ఈ లోకంలో ఉన్న వారికంటే ప్రత్యేకంగా జీవించగలుగుతాం. ఇది క్రీస్తు యేసునందు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన రక్తంలో కడగబడినట్లయితే నిత్య రాజ్యము పరలోకంలో ఉంటుంది. అలాగే భూమి మీద కూడా మనకు ప్రొటెక్షన్ ఉంటుందని ప్రభు నామములో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనము 2వ లైన్ చూద్దాం. చూడండి. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. ఈ రోజు నువ్వు దుఃఖపడుతున్నావేమో. ఏ విషయంలో దుఃఖపడుతున్నావు? నాకు తల్లిదండ్రులు లేరండి, నేను ఒంటరిని అయిపోయాను. నాకు భర్త లేడండి, నేను ఒంటరిని అయిపోయాను. నా బిడ్డలు నన్ను చూడట్లేదండి, నేను ఒంటరిని అయిపోయాను. నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదండి, యవన ప్రాయంలో ఉన్నా, నా చదువు మధ్యలో ఆగిపోయింది. నా తల్లిదండ్రులకున్న రోగ పీడితమైనటువంటి బాధలను బట్టి నేను ఒక్కడినే కష్టపడుతున్నాను, నేను ఒంటరిని అయిపోయాను. నా బంధుమిత్రులు ఎవరో పట్టించుకోలేదండి. నా రోగమును బట్టి నా బంధువులు, నా స్నేహితులు, నా తల్లిదండ్రులు అందరూ నన్ను చేదరించుకుంటున్నారు. నాలో ఉన్నటువంటి బలహీనతను బట్టి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. నేను ఎవరికి చెప్పుకోలేని వేదనలో, భయంకరమైన అప్పుల భారంలో ఉన్నానండి. భయంకరమైనటువంటి మానసికమైన ఒత్తిడిలో ఉన్నానండి. పాపములో ఉన్నానండి. నా కన్నులు పాపమునే వెతుకుచున్నాయి, కానీ నీ మీద దృష్టి ఉంచలేకపోతున్నానయ్యా అంటూ నీ బలహీనతను బట్టి దుఃఖపడుతున్నావేమో, వేదన చెందుతున్నావేమో. ఏంటి ప్రభా, ఎందుకు నేను ఇలా అపవాదికి అప్పచెప్పబడ్డానని దుఃఖముతో నువ్వు మరి ప్రార్థన చేస్తున్నావేమో. సంసోను కూడా పాపంలో, కను దృష్టిని బట్టి పాపంలో పడిపోయాడండి. అయితే దేవుడు కనికరించి సంసోనికి తిరిగి మరలా బలాన్ని ఇచ్చినట్లు ఈ రోజు నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, పంట చేతికి రాక రైతుగా దుఃఖపడుతున్నావా? మరి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో గుడ్డితనాన్ని బట్టి మరి దుఃఖపడుతున్నావా? ఏంటి ప్రభా, నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నాను అని దుఃఖపడుతున్నావు? అందుకే దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడిస్తున్న ఈ చక్కని వాగ్దానం రిసీవ్ చేసుకోండి. దుఃఖపడు వారిని క్షేమకుని లేవనెత్తెదను. నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నా సరే, దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తెదను. ఎగ్జామ్స్ లో టెన్షన్ పడుతున్నావా? ఏం టెన్షన్ పడద్దు. టెన్షన్ పడి వేచి ఇంకా నీకు బలహీనతను తెచ్చుకోవద్దు. గడిచిపోయిన ఎగ్జామ్స్ ఇంకా మరలా తిరిగి ఆ సమయం రాదు. రావలసినటువంటి ఎగ్జామ్స్, రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ కి ధైర్యంగా మరి సిద్ధపడండి. దేవుడు మీకు సహాయం చేస్తాడని ప్రార్థనాపూర్వకంగా మరి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి. దేవుడు మీకు మేలు చేస్తాడని ప్రభు నామములో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగరుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానము అయ్యా మా జీవితాల్లో ఎంతో ధైర్యము, ఎంతో నాయన మాకు ప్రోత్సాహకరంగా ఉంటున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. ఈ లోకంలో దుఃఖపడుతుంటే ఎవ్వరు మా దుఃఖాన్ని చూసి మాకు ఓదార్పు ఇవ్వరు, కానీ తండ్రి యేసయ్యా, నువ్వు మాత్రమే మా దుఃఖానికి నివారణ చేయగలిగిన దేవుడు ప్రభువా. నీ యొద్ద మాత్రమే ఔషధం ఉన్నది తండ్రి. అయా తండ్రి, విధవరాలు గవిని యొద్దకు వచ్చి తన కుమారుని యొక్క పాడె దగ్గరికి వచ్చి నువ్వు ముట్టి అమ్మా ఏడవకు అన్నట్లు తండ్రి, మమ్మల్ని నాయన ఏడవకుండా చేసే దేవుడు నీవే. మా కన్నీరు తుడిచి శాశ్వతమైన పరిష్కారం ఇచ్చే దేవుడు నీవే. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడివి నీవే. ఈ రోజు ఎవరు ఏ దుఃఖములో, ఏ కన్నీటిలో, ఏ రోదంలో నీ సన్నిధిలో తండ్రి దినదినము మొరపెడుతున్నారంటే బిడ్డలకు క్షేమమునకే లేవనెత్తుతానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. బిడ్డల మారక తల్లిదండ్రులు మారక బిడ్డలు అయ్యా, అనారోగ్య పరిస్థితులను బట్టి, అనేక రకాల వ్యాధి బాధలను బట్టి దుఃఖపడుతున్న వారికి విడుదల, బిడ్డల వివాహాలు కాక నాయన కన్నీటి పర్యాంతం అయిపోతూ రకరకాల వేదనలు, కన్నీరు అనుభవిస్తున్న బిడ్డలకి నాయన మీరు క్షేమము కలుగ చేయబోతున్నందుకు వందనాలయ్యా. అయ్యా, ఈ రోజు మీరు చేయబోతున్న కార్యాలను బట్టి లెక్కలేనన్ని అద్భుత కార్యములు, మహత్కార్యములు చేయగలిగిన దేవుడు నీవని తండ్రి
మేమందరము నీ యందు ప్రభువా విశ్వసించి ప్రార్థించుచుండగా మీరు విడుదల ఇస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ భారతదేశాన్ని దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాలని దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. చిన్న బిడ్డలపై నీ ప్రొడక్షన్ ఉండాలి ప్రభువా. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎక్కడెక్కడ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో అట్టి బిడ్డల్ని మీరు ముట్టండి, తాకండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి అయ్యా. అనేక రకాల సమస్యలతోటి అప్పుల భారంతో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. ఉద్యోగాల్లో నెమ్మది దయచేయండి. వ్యాపారాల్లో నెమ్మది దయచేయండి అయ్యా. నాయన పంట పొలాలు నాయన వేసిన పంటంతా కూడా మంచి దిగుబడి వచ్చును గాక. ఈ కార్యాలు జరగాలి ప్రభా. మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ సేవకుల్ని దీవించమని, మా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు మనందరికీ తోడయ్యింది నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్.